మనకు బిజినెస్ ఉందండి. ఇలాంటి బిజినెస్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొకటి వెబ్‌సైట్ తీసుకుంటాను. శ్రీ ల్యాప్‌టాప్ వరల్డ్. ఈ వెబ్‌సైట్‌ని నేనొక రీల్ ద్వారా ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే రీల్ ద్వారా ఎలా మనం ప్రమోట్ చేసుకోవచ్చు? రీల్ అనొచ్చు, షార్ట్ అనొచ్చు ఏదైనా కావచ్చండి. మనం ప్రమోట్ చేస్తే చాలా ఇంపార్టెంట్ మనకి. అదెలా మనం ప్రమోట్ చేసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ఛానెల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాల్సింది క్యాన్వా తీసుకోండి. వీడియోకి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇట్లా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా. చూస్తున్నారా? ఇలా వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్యాన్వాలో మీకున్న ఫస్ట్ ఆప్షన్ గుర్తుపెట్టుకోండి. ఈ క్యాన్వా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వీడియో ఉంటుంది. వీడియోలో మనం ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ మొబైల్ వీడియో ఉంటుంది. రీల్ గాని సైజ్ గుర్తుపెట్టుకోవాల్సింది యూట్యూబ్ షార్ట్స్‌కి అండ్ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కి, ఫేస్‌బుక్ రీల్‌కి 1080x1920 పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నారు కదా! సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ వీడియో నేను ఏదైతే అప్‌లోడ్ చేశానో, ఏదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే, సో, ఇది లాస్ట్ వీడియో నేను ఏదైతే వీడియోస్ ఉన్నాయో నాకున్న దాంట్లో లాస్ట్ వీడియో 0.27 వీడియో నేను అప్‌లోడ్ చేశాను. ఫస్ట్ ఇక్కడ నేను చూసుకోవాలి. ఏ వీడియో నేను అప్‌లోడ్ చేశాననేది. సో, ఇక్కడ మనకు 22.9 సెకండ్స్ అంటే 22.8 సెకన్‌లో పే చేశాను. అంటే ఇప్పుడు 33.4 ఉంది. 28 పాయింట్ ఉంది. ఇక్కడ మనకు 21.8 ఉంది. మనం ఏదైనా తీసుకోవచ్చు ఇక్కడ. నేను ఈ వీడియో లాస్ట్ అప్‌లోడ్ చేశాను. 23.7 ఉంది. ఇప్పుడు ఇక్కడొచ్చాక ఫస్ట్ వీడియోస్‌కెళ్ళండి. మీరు ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే వీడియోస్‌కెళ్ళండి. వీడియోకెళ్ళాక ఎక్కడైతే మీ వీడియో ఇచ్చారో అక్కడ ఈ లాస్ట్ వీడియో అప్‌లోడ్ చేశాను. ఈ వీడియోని అప్‌లోడ్ చేసుకోండి. అప్‌లోడ్ చేసినంటే వీడియో ఇలా వస్తుంది. అయితే ఇలా వీడియో వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ చేయాల్సిన పనేంటంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ ఈ ల్యాప్‌టాప్ ఏంది ఫస్ట్ కాన్ఫిగరేషన్ వినండి మీరు. జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్ నేను ల్యాప్‌టాప్ గురించి కాన్ఫిగరేషన్ వింటున్నా చూడండి. సో, నేను వీడియో విన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి నేను రాసుకున్నాను ఇక్కడ. ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకొని మనకు చాట్‌జీపీటీలో దీనికి సంబంధించిన యూట్యూబ్ సంబంధించిన యూజ్ చేసుకోవచ్చు. సజెస్ట్ బెస్ట్ సెర్చ్ యూట్యూబ్ తెలుగు అని ఇంగ్లీష్ టైటిల్ లాంగ్ అండ్ షార్ట్ ఇక్కడ మనం సెర్చ్ చేసుకుందాం. ఇది ఇక్కడ పేస్ట్ చేయండి. ఒక్కసారి పైన గనక మనం సెర్చ్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఏదైనా క్వెషన్ పెడితే ఆ క్వెషన్ తగ్గట్టుగా మనకు ఇక్కడ అన్నీ వచ్చేస్తుంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇది సెట్ చేసుకున్న తర్వాత ఇక 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనము టైటిల్‌ని నంబర్ ఆఫ్ వేలో సెర్చ్ ఎలా ఉన్నదో చూస్తున్నాం. బెస్ట్ సెర్చ్ ఆప్టిమైజ్ యూట్యూబ్ టైటిల్ ఇంగ్లీష్ తెలుగు. సామ్‌సంగ్ అల్ట్రా 5 ల్యాప్‌టాప్ 16 జీబీ ర్యామ్ 512 స్టోరేజ్ విత్ వారంటీ అఫోర్డబుల్ ప్రైస్ కాల్ నౌ. షాక్ అండ్ ఈగల్ సామ్‌సంగ్ అల్ట్రా 5 ల్యాప్‌టాప్ 16 జీబీ ర్యామ్ ఇక్కడ మనకుంది. అన్ని బిల్లు ప్రైస్ సామ్‌సంగ్ అల్ట్రా 5 విత్ వారంటీ కాల్ నౌ. ఇప్పుడు దీంట్లో నేను ర్యామ్ ఇవి ఏం ఫోకస్ చేయకుండా ఇది తీసుకున్నా. తీసుకొని దీనికి సంబంధించిన టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్‌ని నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఎట్లా? మనకి ఆప్షన్ ఉందో దీని బిఫోర్ మనం ఒకటి సెర్చ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఇది కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇది మీకు పంపిస్తాను. ఇది కంప్లీట్‌గా యూజ్ చేసుకొని మీరు వెబ్‌సైట్ కంటెంట్ గాని అండ్ ఎస్‌సిఓ సోషల్ మీడియా కంటెంట్ కావచ్చు, వెబ్‌సైట్ ఎస్‌సిఓ కావచ్చు, యూట్యూబ్ ఎస్‌సిఓ కావచ్చు. పర్ఫెక్ట్‌గా మీరు బిల్డ్ చేసుకొని ఆ విధంగా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ తెలుగు కంటెంట్ కూడా క్లియర్‌గా వస్తుందండి. హ్యాపీగా ఈ తెలుగు కంటెంట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను క్లిక్ చేసిన తర్వాత చూడండి. నాకు సంబంధించిన మొత్తం కంటెంట్ వచ్చింది. నాకు సోషల్ మీడియా కంటెంట్, వెబ్‌సైట్ కంటెంట్, యూట్యూబ్ కంటెంట్ అండ్ తెలుగు స్క్రిప్ట్, ఇంగ్లీష్ స్క్రిప్ట్ మనకొచ్చాయండి. మీరు ఒక ప్రీమియం బ్రాండింగ్ ల్యాప్‌టాప్ చూస్తున్నారు. సామ్‌సంగ్ క్వాలిటీ కావాలా? వారంటీ కూడా కావాలా? ఇట్లా మొత్తం మనకొస్తది. ఇప్పుడు ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత మనకు థంబ్‌నెయిల్ కోసం మన షార్ట్‌కి థంబ్‌నెయిల్ కావాలి కదా! దీనికోసం మనము ఇక్కడ యూజ్ చేయాల్సిందేంటంటే గూగుల్ ల్యాబ్స్ అని ఉంటది మనకి. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది గూగుల్ ల్యాబ్స్. గూగుల్ ల్యాబ్స్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఇలా ఓపెన్ అయితది. లాస్ట్‌కి మీరు ఎఫెక్ట్స్ అని పెట్టుకోండి. మీరు పెట్టుకోవాల్సిన ఆప్షన్ వచ్చి ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అని క్లిక్ చేస్తే labs.google.com/effects ఇక్కడ మీకు విక్స్, ఫ్లో, ఇమేజ్ అని ఇట్లా వస్తది. ఎప్పుడైతే విక్స్ క్లిక్ చేస్తే మీకు ఏమేమి ఇమేజెస్ మనం క్రియేట్ చేసాం మన లైబ్రరీలో ఉంది. ఏమేమి మనం ఇదివరకు మనం యూజ్ చేసాం అన్నీ ఇక్కడ ఉంటాయి. అదే కొత్తది క్రియేట్ చేయకుండా ఎగ్జిస్టింగ్ యూజ్ చేస్తా. ఫస్ట్ నేను ఎలా ఓపెన్ చేయాలో మీకు చెప్పాను. యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి labs.google.com/effects యూఆర్ఎల్ కావాలంటే నేను కామెంట్ బాక్స్‌లో పిన్ చేసి ఉంచండి. మీరు వెళ్లి చూసుకోవచ్చు.
మీకు ప్రతి వీడియో సంబంధించిన ప్రతిదీ కామెంట్ బాక్స్ ఉంటుంది, వీడియో డిస్క్రిప్షన్ ఉంటుంది. మీకు మిస్ అయితే నాకు అడగండి, నేను పంపిస్తాను మీ కామెంట్ బాక్స్లోకి. సో అయిపోయిన తర్వాత ఇట్లా మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా క్లిక్ చేసుకొని మీరు థంబ్నెయిల్ క్రియేట్ చేయాలన్నప్పుడు మీరు ఈ విధంగా రాసుకోవాలి. డిజైన్ వెరీ అట్రాక్టివ్ అండ్ క్రియేటివ్ ఇమేజ్ ఫర్ ఇక్కడ. ఇక్కడ ఏముంది మనం రాసింది షాక్ అన్బిలీవబుల్ ప్రైస్. ఇక్కడ మనం అప్డేట్ చేసుకోవాలి. అన్బిలీవబుల్ ప్రైస్ అండ్ ఎట్ ఇది కామన్గా ఉంటుంది. ఇట్ శ్రీ ల్యాప్టాప్ వరల్డ్ అండ్ కాన్లో మన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. తర్వాత మన ఇమేజ్ ఏదైతే మనకు ఇక్కడ యాడ్ చేయాలనో ఆ ఇమేజ్ యాడ్ చేసుకొని ఇక్కడ రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. మనకు రీల్ది 9:16 రేషియో సెలెక్ట్ చేసి ఓకే కొట్టండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకు చాలా పేషెన్స్ ఇంపార్టెంట్. మనం ఏదో చేస్తున్నాం, మన పని అయిపోయింది అలా ఉండకూడదు. సో కంపల్సరీ మన పేషెన్స్గా క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. మీకు ఇలా ఈ 2 ఇమేజ్ తీసుకోండి. సార్ 2 ఇమేజ్ కాదు సార్, నాకు ఇంకా వేరే ఇమేజ్ కావాలంటే వితౌట్ ఇమేజ్ తీసుకోండి, క్లిక్ చేయండి, మీకు వితౌట్ ఇమేజ్ కూడా వస్తుంది. అయితే యూట్యూబ్ థంబ్నెయిల్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనం ఒక్కసారి థంబ్నెయిల్ స్టార్టింగ్లో ఎండింగ్లో కనుక మనం పెడితే మనకు ఏదైతే ఆప్షన్స్ మనకు ఉన్నాయో అవి అటు ఇటు మనకు చేంజ్ అయిపోతా ఉంటాయి అన్నట్టు. సో ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ కంపేర్ టు ఇది మనకు బాగా వస్తాయి. దీంట్లో డిఫరెంట్ ఇమేజ్ యూజ్ చేసుకోవచ్చు అండి. మీకు ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజ్ యూజ్ చేసుకొని మనము డిజైన్ చేసుకోవచ్చు. సో ఇట్లా డిజైన్ చేసుకుంటే ఇది బాగుందని, మీకు అదే బాగుందని, ఏదైతే మాకు బాగుందో అది చూసుకోవచ్చు. ఇక్కడ మీరు కావాలంటే టైటిల్ మార్చుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీమియం సామ్సంగ్ ల్యాప్టాప్ అఫోర్డబుల్ ప్రైస్ లిమిటెడ్ స్టాక్, ఇది కాపీ చేసుకొని మీకు ఎక్కడైతే ఇది ఉందో ఈ ఆప్షన్లో మనకు సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనము క్లిక్ చేసుకోవచ్చు. అప్పుడు ఇమేజ్ కావాల్సినట్టు మనం మార్చుకోవచ్చు. 9:16 మనం లాంగ్ వీడియో తగ్గట్టుగా, షార్ట్ వీడియో తగ్గట్టుగా మనం ఏదైనా మార్చుకోవచ్చు. 1:1 మీకు ఏ ప్యాటర్న్ మీకు కావాలనుకుంటే ఆ ప్యాటర్న్ మీరు చేసుకోవచ్చు. సో ఇలా మనకు క్రియేట్ అయిపోతుంది. ఇది మనం డౌన్లోడ్ చేసుకొని ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో అక్కడ సపోజ్ క్యాన్వాకి వెళ్ళండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసాం కదా, డౌన్లోడ్స్కి వెళ్ళండి. ఇమేజ్ ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేసామో అక్కడ ఇమేజ్ ఏదైతే మనం డౌన్లోడ్ చేసుకున్నామో అది ఇమేజ్ క్లిక్ చేసుకోండి. ఇమేజ్ డైరెక్ట్గా ఇట్లా క్లిక్ చేయదండి, క్యాన్వాలో మీకు చేంజెస్ మారిపోయాయి. ఇలా క్లిక్ చేసి మీకు ఫస్ట్లో వస్తుంది. ఇలా ఫస్ట్లో రావద్దు. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ పైన మనకు రావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇలా డ్రాగ్ చేసుకోవాలి. యాక్చువల్లీ మీకు అది ఆటోమేటిక్ డ్రాగ్ అయిపోతుంది. చూడండి, ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఇలా వచ్చే వరకు వెయిట్ చేయాలండి, ఏదో టకటగా మనం చేసుకోవద్దు. ఇక్కడ ఈ సైజ్ తగ్గించుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం అప్లోడ్ చేశాక సైజ్ తగ్గించుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది మనకు కంప్లీట్ గా బ్యానర్ లా క్రియేట్ అయిపోతుంది, అంటే మన థంబ్నెయిల్ లా క్రియేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన లోగోని యాడ్ చేసుకోవాలి. లోగో అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాకు ఎగ్జిస్టింగ్ వీడియోకి వెళ్ళి లోగో తీసుకుంటున్నా. ఏదైతే నాకు ఉందో అది నేను లోగో తీసుకుంటున్నా. చూడండి, ఇది నేను ఫస్ట్ తీసుకున్నది. ఇదైతే ఏది ఉందో నేను మొత్తం ఇక్కడ తీసేసుకుంటున్నా. ఇప్పుడు నేను తీసుకున్న ఏంటంటే నా లోగో, నాకు ఈ ఫోన్ నెంబర్ అన్నీ మనం తీసుకున్నాం. అయితే ఎక్కడైతే మనకు ఈ ఫోన్ నెంబర్ యాడ్ చేసామో, ఈ ఐకాన్స్ యాడ్ చేసామో ఒకసారి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనం చేసుకున్నాం కదా, అయిపోయింది కదా. వీడియోకి రండి. వీడియోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే మీకు ఈ ఆప్షన్ ఉందో ఈ ఆప్షన్ని గ్రూప్గా మార్చుకోండి. ఆ మార్చుకున్నప్పుడు మీకు ఈ గ్రూప్గా మారిపోతుంది. ఇది ఒక గ్రూప్లా మారిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇలా మీకు ఉంటాయి. సో ఇది మనం మార్చుకున్నప్పుడు ఏదైతే ఇక్కడ ఉందో దీన్ని కొంచెం డ్రాగ్ చేసుకోండి. సో ఇది మనకు లాస్ట్ వరకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు ఏదైతే మనకు ఆప్షన్ ఉందో ఎక్కడైతే మనము ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో అదిగా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఈ లోగో ఉంది కదా,
ఈ లోగో ఈ విధంగా వస్తుంది. లోగోకి మనం ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక సింపుల్ గా మనం ఇట్లా వాటర్ మార్క్ ఇచ్చేసుకోవచ్చు. సో అది మన ఫేస్ మీద రాకుండా మనం చూసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ చేసుకోవచ్చు లోగో. ఇది ఫుల్ గా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే మనం ఏదైతే ఈ ఐకాన్స్ ఇస్తున్నామో ఇది ఒకసారి గ్రూప్ చేశాక మనకి ఇలా వస్తుంది. అన్గ్రూప్ చేస్తే దేని దానికి మనకు విడిపోతాయి. సో కాబట్టి ఒక్కసారి ఇది సెలెక్ట్ చేసిన తర్వాత కంప్లీట్ గా దీన్ని గ్రూప్ లా మార్చుకుంటే మీకు ఇలా అవుతుంది. అన్గ్రూప్ చేస్తే మీకు ఇండివిజువల్ గా వెళ్ళిపోతుంది. చూడండి, ప్రతి లింక్ మీకు ఇండివిజువల్ గానే వస్తుంది. కాబట్టి ఇది కంప్లీట్ న్యూ అప్డేట్ అండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనం చెప్పేటప్పుడు మిడిల్‌లో ల్యాప్‌టాప్ గురించి చెప్పాలా. మనం ఆ ల్యాప్‌టాప్ ఫోటో వేయాలి. అంటే మనము మ్యూజిక్ ఏదైనా పెట్టుకోవచ్చు. సామ్‌సంగ్ అల్ట్రా 5 ల్యాప్‌టాప్ ఫర్ సేల్ ఉంది. ఇమేజ్‌కెళ్ళండి. ఏదైతే మీకు ఫోటో ఉందో మంచి ఫోటో తీసుకోండి. సేవ్ ఇమేజ్. ఇక్కడ మనకి ఎక్కడైతే ఇమేజ్ ఉందో ఇప్పుడు ఎక్కడ ఇమేజ్ అప్‌లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్‌లో ఇమేజ్‌ని పెట్టండి. ఇట్లనే డ్రాగ్ చేయాలి. ఎగ్జాక్ట్ ఆ ప్లేస్‌లోనే ఇమేజ్ వస్తది. దీన్ని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయండి. అంటే మన బ్యాక్‌గ్రౌండ్ వైట్ ఉన్నదాన్ని రిమూవ్ అయిపోతది. రిమూవ్ అయిపోయిన తర్వాత మనకి ఏదైతే రిమూవ్ కావాలో అది అయిపోతది. సో, అప్పుడు ఇలా మనకొస్తది. నేను మామూలుగా చెప్తున్నాను. ఇక ఎలాంటి ఫోటోస్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. ఇది కావాలనుకున్నా. సేవ్ ఇమేజ్. నాకు నేను తీసుకొని దీంట్లో ఏం లేదండి. మనం చేసే దాంట్లో కొంచెం ఓపిక ఉండాలి. అది. ఇప్పుడు ఇమేజ్ పెట్టాను కదా! ఇదే ప్లేస్‌లో మనకు వేరే ఇమేజ్ కావాలనుకుంటే ఇక్కడ మనకు కావాలనుకుంటున్నాం అక్కడ చేసుకొని ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. ఫుల్ ఇమేజ్ రావద్దండి. అక్కడ వరకు డ్రాగ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. చేసుకున్నాక మనకి ఎక్కడైతే ఇమేజ్ పెట్టాలనుకుంటున్నామో అక్కడ ఇమేజ్ కూడా పెట్టొచ్చు. ఇంకోటేంటంటే దీనికి సంబంధించిన వీడియో గనక ఉంటే, మీకు వీడియో క్లిప్స్ కనుక ఉంటే, సపోజ్ జిఫ్. ఇట్లా మీకు కొన్ని జిఫ్ వీడియోస్ దొరుకుతాయండి కంప్లీట్‌గా. ఏమైనా జిఫ్ వీడియో దొరికితే గనక మీరు అవి యూజ్ చేసుకొని, డౌన్‌లోడ్ చేసుకొని కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ వి ఈ ఇమేజ్ పెట్టిన ప్లేస్ మనం వీడియో కూడా పెట్టుకోవచ్చు. కంప్లీట్‌గా చిన్నగా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఇది మనకు బెటర్ ప్రైస్‌లో మనకు దొరుకుతుంది. అయితే ఇక్కడేమన్నా మనం రాయాలనుకుంటే మిడిల్‌లో ఇలా రాయొచ్చు. అంటే టెక్స్ట్ మధ్యలో కూడా మనం మార్చుకోవచ్చు. ఏమని? ఇక్కడ సామ్‌సంగ్ ఇది తో తక్కువ ధరలో కావాలో ఇదెక్కడ పెడదాం అనుకుంటున్నా నేను? ఈ ప్లేస్‌లో అనుకుంటున్నా. అన్నప్పుడు ఏం చేయాలన్నప్పుడు టెక్స్ట్ ఏదైతే నేను టెక్స్ట్ అనుకుంటున్నానో ఆ టెక్స్ట్ ఇక్కడ ఇచ్చేసుకొని ఇక్కడ ఏదైతే ఉందో ఇది తీసి ఇక్కడ పెట్టేసి ఇది కొంచెం చిన్నగా చేసుకోవాలండి. చేసుకొని ఇక్కడ హైలైట్ అయ్యే విధంగా కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఎందుకంటే మనకు జనాలకు అవపడదు కాబట్టి. ఇక్కడ మనకు కావాల్సిన ఎఫెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. నాకు ఏదైతే కావాలో ఆ ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నా ఇక్కడ. యూజ్ చేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నా. ఇంక్రీజ్ చేసుకొని ఏదైతే ఇక్కడ నాకు ఆప్షన్ ఉందో ఇక్కడి నుంచి నేను డ్రాగ్ చేసుకుంటా ఒక దగ్గర వెళ్తుంది. ఇప్పుడు డ్రాగ్ చేసిన దానికి నేను యానిమేషన్ ఇస్తున్నాను. ఎట్లా? ఇలా మనం ఇవ్వచ్చు. అయితే ఈ యానిమేషన్ ఇచ్చినప్పుడు తెలుగు యూజ్ చేసినప్పుడు ఒక్కోసారి తెలుగు మనకు మిస్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, కాబట్టి మనకు ఇంగ్లీష్ పెట్టినప్పుడు మాత్రం మీరు యానిమేషన్ ఇవ్వచ్చు. లేదు మీరు కంప్లీట్‌గా ఇలా అనుకుంటే పేజ్ వైస్ ఇచ్చేసుకోవచ్చు. ఇది టెక్స్ట్ మాత్రం ఇలా ఉంటది. లేదు అంటే మీకు ఇలా వస్తది. ఇలా క్రియేట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు. సో, ఆ వీడియో దగ్గర రాగానే మీకు అది కంప్లీట్‌గా క్రియేట్ అయిపోయి మీరు పెట్టుకోవచ్చు. ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్‌లో మీకు ఇక్కడ ఎక్కువ మంది యూజ్ చేసేది లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దానికోసం మీరు సింపుల్‌గా కావాలంటే ఇక్కడ లాస్ట్‌లోకొచ్చిన తర్వాత ఒకటే గుర్తుపెట్టుకోవాలి. మీకు క్యాన్వాలో వీడియోలో మనము ఎప్పుడైతే సబ్స్క్రైబ్ యూజ్ చేస్తామో, ఇక్కడ లాట్ ఆఫ్ సబ్స్క్రైబ్స్ ఉంటాయి.
ఇక సబ్స్క్రైబ్ క్లిక్ చేసుకొని ఇది యూస్ చేసుకోవచ్చు. దీనికి కావాలి లోగో మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు ఇదే సబ్స్క్రైబ్ని ఇలా కూడా మూవ్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క వీడియో పైన కూడా మూవ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని ఏదైతే మనకు ఉందో ఇలా చేసుకున్న తర్వాత సింపుల్గా మనకు నచ్చిన విధంగా డౌన్లోడ్ చేసుకొని 4Kలో చేసుకోవచ్చు. అయితే ఇంకో ఆప్షన్ చెప్తాండి. ఇక తమిళ్ సెలెక్ట్ చేశాను కదా, మీరు ఫైనల్లో ఇంకో తమిళ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లా? ఏదైతే మనం తమిళ్ క్రియేట్ చేసామో ఇక్కడ ఏమన్నా మనకు తమిళ్ నచ్చింది వేరే ఏమన్నా కావాలనుకుంటే ఇది డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఇక్కడ వచ్చాక మీకు అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఆప్షన్కి ఇక్కడ అప్లోడ్ చేయగానే మీకు ఇట్లా వచ్చేస్తుంది. సో అప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఇది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మీకు లాస్ట్కి ఇలా తమిళ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. మీకు చూసుకోవచ్చు. సో ఫైనల్గా ఎప్పుడైనా సబ్స్క్రైబ్ వచ్చిన తర్వాత మీకు లాస్ట్లో ఇంకో తమిళ్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక వీడియోకి మీరు 2 తమిళ్ యాడ్ చేసుకోవచ్చు. వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఎప్పుడైనా మీరు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో తమిళ్ మార్చుకోవచ్చు. అందుకోసం ఏం చేస్తారంటే తమిళ్ ఎండ్ ఆఫ్ ది దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన లోగో అండ్ నేను కావాల్సి ఫోన్ నెంబర్. సో వద్దు కాబట్టి మనం ఇక్కడ వరకే క్లోజ్ చేసాం. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫైనల్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇట్లా అంటే ఒక షార్ట్కి 2 తమిళ్ వాడుకోవచ్చు. ఒకటి స్టార్టింగ్లో ఒకటి ఎండింగ్లో. సో మనకి ఏదైతే మనకు కావాలో అది హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ తమిళ్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని మిస్టేక్ జరుగుతుంటాయండి. ఆ ఓపికతో చేసుకొని మీరు అప్లోడ్ చేసుకోండి. సో ఇది కావాలంటే లాస్ట్ యాడ్ చేసుకోండి. మీరు ఎట్లా యాడ్ చేసుకున్నా కానీ అది మీకు హెల్ప్ అవుతుంది. సో లాస్ట్కి ఇప్పుడు ఈ తమిళ్ ఉంది కదా, మీరు గుర్తుపెట్టుకొని ఈ తమిళ్ దగ్గర క్లిక్ చేసుకుంటే జస్ట్ ఈ తమిళ్ ఇట్లా మూవ్ చేసుకుంటే రీప్లేస్ అయిపోతుంది. ఇలా రీప్లేస్ అయిపోయి తర్వాత హ్యాపీగా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా రీల్ అనేది అప్లోడ్ చేసుకొని మనం ఏదైతే కంటెంట్ ఇచ్చామో దానికి తగ్గట్టుగా మనకు వచ్చిన కంటెంట్ని యూజ్ చేసుకొని మనం హ్యాపీగా కంటెంట్ పాస్ చేసుకొని ఇక్కడి నుంచి మనకు యూట్యూబ్కి, ఇన్స్టాగ్రామ్కి, ఫేస్బుక్కి హ్యాపీగా మనము పోస్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇలాంటి రీల్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు తమ్నెయిల్ క్రియేట్ చేయాలంటే కూడా గుర్తుపెట్టుకోండి. మీరు లాంగ్ అయినా షార్ట్ అయినా డిజైన్ వెరీ అట్రాక్టివ్ అండ్ క్రియేటివ్ ఇమేజ్ ఫర్ ప్రీమియం ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ సైజెస్ ఉంటాయి 1:1, 9:16, 16:9. ఇక్కడ మీరు ఏ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఇమేజ్ బట్టి ఉంటుంది. సపోజ్ మీరు ఇమేజ్ సెలెక్ట్ చేశారు అనుకోండి, సింపుల్గా ఇమేజ్ బట్టి కూడా మీకు వస్తుంది. ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకు స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే చూసుకొని వాటిని రిమూవ్ చేసుకోవాలండి. ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్ మన చేతిలో ఉండదు. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే ఆప్షన్ ఇక్కడ ఫైట్ సింబల్ ఇచ్చిన వల్ల మనకు మిస్టేక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చూసుకొని మనం చేసుకోవచ్చు అన్నట్టు. ఏదైతే మనకు కరెక్ట్ సెట్ అవుతుందో ఆ ఇమేజ్ యూజ్ చేసుకొని మనము ఎలాంటి ఇమేజ్ అయినా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.